ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టిటిడి వారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అవి ఏంటి అంటే, వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే 10 రోజుల పాటు ఆఫ్లైన్ లో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు. వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే మొదటి 3 రోజులు ఆన్లైన్ లక్కిడిపులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. మిగిలిన 7 రోజుల్లో ఆన్లైన్ లో 300 రూపీస్ టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం కల్పిస్తారు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులు మిగిలిన 7 రోజుల్లో డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి చేసుకోవచ్చు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే 10 రోజుల పాటు అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలను, ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారు. సో ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ రోజు టిటిడి పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ పాలక మండలి సమావేశం అనంతరం టిటిడి చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారి సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం కి సంబంధించిన లైవ్ వీడియో అనేది మన ఛానల్లో లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లైవ్ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి టిటిడి వారు తీసుకున్న కీలక నిర్ణయాల మీద టిటిడి నుంచి అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడి నుంచి వచ్చిన అప్డేట్. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత. మొదటి 3 రోజులకు ఆన్లైన్ లో ఈ డిప్పు ద్వారా టోకెన్లు జారీ. చివరి 7 రోజులు వైకుంఠం 2 ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు. టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలపై మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టిటిడి చైర్మన్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలోని ముఖ్యాంశాలు: డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం. ఈ 10 రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయింపు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 1000 శ్రీవాణి టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు. ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు, ప్రివిలైజ్డ్ దర్శనాలు రద్దు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫారసు లేఖలు స్వీకరించబడవు. మొదటి 3 రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్లైన్ ఈ డిప్పు ద్వారానే కేటాయింపు. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు మొదటి 3 రోజులకు గాను భక్తులు టిటిడి వెబ్సైటు, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్పు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్ కు అవకాశం. నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుంది. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకెన్ల చొప్పున స్థానికులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం. సమావేశంలోని ఇతర ముఖ్యాంశాలు: భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించేందుకు బోర్డు నిర్ణయం. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని తీర్మానం. ఈ నెల 27వ తేదీన అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 2వ ప్రాకారం నిర్మాణానికి భూమి పూజలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. ఇదండి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది,
వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించి ఈ 10 రోజుల పాటు ఆఫ్లైన్ లో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు. అంటే వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించి ఆఫ్లైన్ టోకెన్స్ ని టిటిడి వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే వైకుంఠ ద్వార దర్శనం కల్పించి మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి సంబంధించి అన్ని టోకెన్లను టిటిడి వారు కేవలం ఆన్లైన్ లక్కీ డిప్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లక్కీ డిప్ లో ఈ 3 రోజులకి సంబంధించిన దర్శనం టోకెన్ల కొరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ 4 రోజుల పాటు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భక్తులు టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే ttdevastanams.ap.gov.in అని ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, ఇంకా టిటి దేవస్థానమ్స్ అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ ఈ 3 విధాలుగా మీరు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పలు భాషల్లో అంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇలా 5 భాషల్లో భక్తులు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అంటే ఈ 4 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని డిసెంబర్ 2వ తేదీ టిటిడి వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజుల్లో ఆ భక్తులు ఏ రోజు దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే మొదటి 3 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు. ఇక మిగిలిన 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 7 రోజుల పాటు రోజుకి 15,300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని, అలాగే 1000 శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మిగిలిన 7 రోజులకి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదండి. నాకు తెలిసినంత వరకు డిసెంబర్ 2వ తేదీ లక్కీ డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ మిగిలిన 7 రోజులకి సంబంధించిన టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి ఎవరైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో దర్శనం కొరకు సెలెక్ట్ కారో ఆ భక్తులు మిగిలిన 7 రోజులకైనా ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 2వ తేదీ తరువాత ఈ 7 రోజులకి సంబంధించి ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే వైకుంఠ ద్వార దర్శనం కల్పించే ఈ మిగిలిన 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 7 రోజుల పాటు ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులు కూడా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. అంటే వైకుంఠ ద్వార దర్శనాల చివరి 7 రోజులు అనగా జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆన్లైన్ లో 300 రూపీస్ టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు ఎలాంటి టోకన్స్ ఆర్ టికెట్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఈ 7 రోజుల పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని సర్వ దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. సర్వ దర్శనం ఈ 7 రోజుల పాటు కల్పించడం జరుగుతుందని టిటిడి వారు అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ వైకుంఠ ద్వార దర్శనం కల్పించి ఈ 10 రోజుల పాటు అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేయడం జరిగింది. అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనాలు కావచ్చు, అంగ ప్రేక్షణం సేవా దర్శనాలు కావచ్చు, బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చే ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, ఇలా ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా టిటిడి వారు రద్దు చేశారు. అలాగే ఆర్జిత సేవల్ని కూడా ఈ 10 రోజులు రద్దు చేయడం జరిగిందండి. ఈ 10 రోజుల పాటు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు. వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మిగిలిన భక్తులకి దర్శనం అనేది కల్పించరు. ఇకపోతే ఫైనల్లీ తిరుపతి, తిరుమల లోకల్ భక్తులకి జనవరి 6, 7, 8 ఈ 3 రోజులకి సంబంధించి అంటే వైకుంఠ ద్వార దర్శనం చివరి 3 రోజులకి సంబంధించి రోజుకి 5,000 టోకెన్స్ చొప్పున ఆన్లైన్ లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకోవడానికి లోకల్ కేటగిరీలో ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే తిరుపతి లోకల్, తిరుమల లోకల్ భక్తులు ఉంటారో ఆ భక్తులందరూ కూడా జనవరి 6, 7, 8 ఈ 3 రోజులకి సంబంధించి ఆన్లైన్ లో 3 రోజులకి 15,000 టోకెన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకోవచ్చు. ఇవి లోకల్ కేటగిరీలో మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, మొత్తం మీద వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది
ఆఫ్లైన్ లో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు. ఆన్లైన్ లో మొదటి 3 రోజులకి లక్కీ డిప్ ద్వారా టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మిగిలిన 7 రోజులకి 300 రూపాయల టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆ 7 రోజులు ఎలాంటి టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు డైరెక్ట్ గా వచ్చి స్వామి వారిని సర్వ దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే చివరి 3 రోజులు అనగా జనవరి 6, 7, 8 ఈ 3 రోజుల పాటు తిరుపతి లోకల్, తిరుమల లోకల్ భక్తులందరికీ కూడా ఆన్లైన్ లో రోజుకి 5,000 టోకెన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకోవాలి. ఇదండి మొత్తంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి గమనించుకోవాల్సింది. ఇకపోతే ఈ రోజు ఉదయం నుంచి కూడా తిరుమలలో వర్షం అయితే పడుతూ ఉందండి. ఈ వర్షం ప్రభావం అనేది ఇంకా కూడా 2-3 రోజులు అనగా నవంబర్ 22, 23వ తేదీ వరకు కూడా ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి 2-3 రోజుల్లో ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మరీ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వయో వృద్ధులు కావచ్చు, చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోట్స్, మంకీ క్యాప్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో వర్షం పడుతున్నప్పుడు తిరుమల శ్రీవారి ఆలయం ముందు తీసినటువంటి వీడియో అండి. అలాగే కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్ మార్గంలో కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉంది. కాబట్టి తిరుపతి నుంచి తిరుమలకు కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో ద్విచక్ర వాహనాలలో ప్రయాణించే భక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ ని తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.